ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా చండూరు వాస్తవ్యులైన వి దశరథ్, చంద్రకళా దంపతులు వారి మనవరాలి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా దంపతులిద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. किरण कुमार नाम देशीय लक्ष्मी प्रसन्ना नाम देशीय मनस्वी नाम देशीय रोहितो नाम देशीय श्रीकांत नाम देशीय गौतमी नाम देशीय मातृश्री यजमानस्य माता रंगम्मा नाम देशीय सह భక్తి శ్రద్ధలతో శంకరునికి అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. श्री महापुण्यलिंगेश्वरे हर हर महादेव शंभो शंकर हर हर. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగం వద్దకు వెళ్లి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దంపతులిద్దరూ హోమంలో పాల్గొన్నారు. అనంతరం శివాలయ పనులలో భాగమై ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉన్న పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. సేవా మార్గంలో భాగంగా వారి మనవరాలు చిరంజీవి మనస్వి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా దశరథ్, చంద్రకళాగారుల పెళ్లి రోజు సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు ప్లేట్లు, గ్లాసులు అందించి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మీ ఇంటి శుభకార్యం వేళ అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్య దంపతులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నల్గొండ జిల్లా చండూరు వాస్తవ్యము. మా పేరు వర్కా దశరథ, మా భార్య చంద్రకళ. మా మనవరాలు పుట్టినరోజు ఈ రోజు సందర్భంగా అమ్మా అనాథాశ్రమానికి ప్రతి సంవత్సరం మనవరాలకు చేస్తున్నాము. ఈరోజు వృద్ధులకు 80 స్టీల్ పళ్ళాలు, 80 గ్లాసులు ఇచ్చాము. వాళ్ళకు ఖర్చుగా అయ్యే వరకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆశ్రమం చూస్తుంటే ఇప్పుడు గుళ్ళు కొట్టడం కానీ మంచిగా అవుతున్నది. పోయిన సంవత్సరం ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది. మంచిగా అనాథాలు కూడా మంచిగా చేస్తున్నందుకు శంకరయ్య గారికి, మేడం గారికి నాకు ధన్యవాదాలు. మంచిగా జరుగుతుంది. మంచిగా ఆశ్రమం కూడా అభివృద్ధి కావాలి. ఇంకా దాతలు ముందుకు వచ్చి చేస్తుంటే మళ్ళీ మేము కూడా వచ్చి పోతుంటాం. మాకు మంచిగా అనిపిస్తుంది ఆశ్రమం గురించి. క్షేత్రం కూడా మంచిగా తయారవుతుంది. దానికి కూడా కార్తీక మాసంలో హోమగుండాలు పెట్టి అందులో కూర్చున్న దంపతులకు దానికి కూడా మేము కార్తీక మాసంలో వచ్చేసాం అనుకుంటున్నాం. గుడికి ఇటుక సహాయం చేశాము. ఆనందంగా అనిపిస్తుంది అమ్మ నాన్న ఆశ్రమం. మళ్ళీ రావాలని కూడా అనిపిస్తుంది ఈ ఆశ్రమానికి. ధన్యవాదాలు. ముద్ద అన్నం కూడా దొరకక ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి.
ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.